నేను హైదరాబాద్‌కి వెళ్లి తీరాలి. I must go to Hyderabad. యాహ్! మీరు హైదరాబాద్ వెళ్లి తీరాలి. You must go to Hyderabad. ఓకే. అతడు హైదరాబాద్ వెళ్లి తీరాలి. He must go to Hyderabad. ఆమె హైదరాబాద్ వెళ్లి తీరాలి. She must go to Hyderabad. వాళ్ళు హైదరాబాద్ వెళ్లి తీరాలి. They must go to Hyderabad. మేం హైదరాబాద్ వెళ్లి తీరాలి. We must go to Hyderabad. ఓకే. రైట్. నేను ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడి తీరాలి. I must speak to English fluently. ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌లీ అంతే. చెప్పండి. I must speak in English fluently. మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడి తీరాలి. You must speak in English fluently. అతడు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడి తీరాలి. He must speak in English fluently. ఆమె ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడి తీరాలి. She must speak in English fluently. వాళ్ళు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడి తీరాలి. They must speak in English fluently. మేము ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడి తీరాలి. We must speak in English fluently. ఓకే. రైట్. నెక్స్ట్ నేను హైదరాబాద్‌లో ఒక 10 రోజులు తప్పకుండా స్టే చేసి తీరాలి. I must stay in Hyderabad 10 days. ఫర్ 10 For డేస్ 10 days. అంతే. Okay, sir. I must stay in Hyderabad for 10 days. మీరు ఒక 10 రోజులు హైదరాబాద్‌లో స్టే చేసి తీరాలి. You must stay in Hyderabad for 10 days. వాళ్ళు హైదరాబాద్‌లో ఒక 10 రోజులు స్టే చేసి తీరాలి. They must stay in Hyderabad for 10 days. ఓకే. మనము హైదరాబాద్‌లో తప్పకుండా ఓ 10 రోజులు స్టే చేయాలి. We must stay in Hyderabad for 10 days. ఓకే. నేను మేనేజర్‌తో మాట్లాడి తీరాలి. I should talk to manager. ఐ షుడ్ టాక్ టు ద మేనేజర్. అంటే మేనేజర్‌కి ముందు ది Okay. కంపల్సరీ. చెప్పండి. Okay. I should talk to the manager. మీరు మేనేజర్‌తో మాట్లాడి తీరాలి. You should talk to the manager. అతడు మేనేజర్‌తో మాట్లాడి తీరాలి. He should talk to the manager. ఆమె మేనేజర్‌తో మాట్లాడి తీరాలి. She should talk to the manager. యెస్. నెక్స్ట్ నేను ఒక 20 lakhs పే చేసి తీరాలి ఖచ్చితంగా. I must pay rupees 20 lakhs. ఓకే. మీరు ఒక 20 lakhs పే చేసి తీరాలి తప్పకుండా. You must pay rupees 20 lakhs. వాళ్ళు ఒక 20 lakhs పే చేసి తీరాలి తప్పకుండా. They must pay rupees 20 lakhs. మేము ఒక 20 lakhs పే చేసి తీరాలి తప్పకుండా. We must pay rupees 20 lakhs. ఓకే. నెక్స్ట్ నేను ఒక 45 డేస్‌లో ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. I must learn English in 45 days. మీరు తప్పకుండా ఒక 45 డేస్‌లో ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. You must learn English for 45 days. ఇన్ 45 డేస్. In 45 days. ఓకే. అతడు 45 డేస్‌లో తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. He must learn English in 45 days. ఆమె తప్పకుండా ఒక 45 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. She must learn English in 45 days. వాళ్ళు తప్పకుండా ఒక 45 డేస్‌లో ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. They must learn English in 45 days. మేము 45 డేస్‌లో తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. We must learn English in 45 days. ఓకే. రైట్. నెక్స్ట్ నేను మా ఫ్రెండ్‌ని కలవాలి తప్పకుండా. I must meet my friend. మీరు మీ ఫ్రెండ్‌ని ఖచ్చితంగా కలిసి తీరాలి. You must meet your friend. అతడు ఖచ్చితంగా అతని ఫ్రెండ్‌ని కలిసి తీరాలి. He must meet
his friend. ఆమె ఖచ్చితంగా తన ఫ్రెండ్ ని కలిసి తీరాలి. She must meet her friend. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసి తీరాలి. They must meet them friend. దేర్ ఫ్రెండ్స్ చెప్పండి. దేర్ Their ఫ్రెండ్. friends. Okay. ఓకే. మేం ఖచ్చితంగా మా ఫ్రెండ్ ని కలిసి తీరాలి. We must meet our friends. ఓకే రైట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతాను చెప్పండి. Okay, sir. ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లో స్టే చేసి తీరాలా? షుడ్ యూ Should you meet షుడ్ యూ stay, okay, స్టే should you stay to Hyderabad? అది షుడ్ యూ స్టే ఇన్ హైదరాబాద్ ఫర్ 10 days చెప్పండి. Okay. Should you stay in Hyderabad for 10 days? ఒక 10 రోజులు నేను తప్పకుండా హైదరాబాద్ లో స్టే చేసి తీరాలి. Yes, I should stay in Hyderabad for 10 days. ఓకే. నేను హైదరాబాద్ లో స్టే చేయకూడదు. I shouldn't stay in Hyderabad for 10 days. ఓకే. మీరు హైదరాబాద్ లో ఒక 10 రోజులు స్టే చేయకూడదా? Shouldn't you stay in Hyderabad for 10 days? ఎందుకని మీరు హైదరాబాద్ లో ఒక 10 రోజులు స్టే చేయకూడదు? Why shouldn't you stay in Hyderabad for 10 days?